కొన్ని పత్రికల్లో ఒక వార్త ప్రచురితమైంది. తిమ్మరాజుపేట గ్రామంలో అంగన్వాడీ పోస్టు నియామకం విషయమై సునీత అనే అమ్మాయి దరఖాస్తుదారు తనకు అన్యాయం జరిగిందని, ఆ పోస్టు తనకు రాకపోవడానికి కారణం 4 లక్షల రూపాయలు ఎమ్మెల్యే సోదరుడు సతీష్ కుమార్ తీసుకోవడం వల్లే నాకు ఉద్యోగం రాలేదని చెప్పి నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. ఆ వార్తని కొన్ని పేపర్లో రాయటం జరిగింది. కానీ వాస్తవం ఏంటంటే సతీష్ కుమార్, సుందర విజయ్ కుమార్, సతీష్ కుమార్ అన్న వాళ్ళు ఎలాంటి వ్యక్తులు, వాళ్ళు డబ్బులు తీసుకుంటారో ఇస్తారన్నది నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. కానీ ఒక నిరాధారమైన వార్తని వాళ్ళు ప్రచురితం చేయడం, పేపర్లో రావడం చాలా బాధాకరం అలాంటి వార్త. కానీ వాళ్ళు ఎవరికైనా పెట్టేవాళ్ళే కానీ ఇలాగ చిల్లరగా 4 లక్షలు 3 లక్షలు తీసుకునే వ్యక్తులు ఏం కాదు వాళ్ళు. సెకండ్, ఆ అమ్మాయి ఎవరైనా 5 దరఖాస్తు చేస్తే గ్రామంలో పోస్ట్కి ఎవరో ఒకరికే వస్తుంది. మిగతా 4 కూడా మాకు రాలేదు కాబట్టి అవతల డబ్బులు ఇచ్చేశారు ఇంకోటి అని కూడా అది ఆరోపణ చేయడం కూడా నిరాధారం. మనం ప్రయత్నం చేసాం, మనకి ఇస్తానన్న వస్తుందని ఆశపడవచ్చు. అవ్వకపోతే ఇంకొక రకంగా ఎందుకు రాలేదు ఏంటి అని చెప్పి మళ్ళీ మనం సూచన చేసుకొని తెలుసుకోవాలి తప్పించి, ఏదో అవతల వాళ్ళకి సర్టిఫికేట్ లేదు, లేకపోతే అవతల వాళ్ళు బీసీలు, ఏదైనా ఒక కులంలో ఎవరైనా పుడితే ఆ పుట్టిన కులమే వాళ్ళకి వర్తిస్తుంది ఆ వ్యక్తికి. అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి అది ఇనెలిజిబిలిటీ కింద తీసుకుంటారని చెప్పడం కూడా చాలా అన్యాయం అది. కాబట్టి అలాంటిది ఏదైనా జరిగితే కోర్టుకి వెళ్ళొచ్చు, కోర్టుకి వెళ్ళి డిఫాల్ట్ చేసేస్తారు. అలా కాకుండా ఏదో ఇట్లా ఇప్పుడు మనకు రాలేదు కాబట్టి ఎవరో ఒకరి మీద నింద వేసేద్దాం అని చెప్పి ఒక మంచి వ్యక్తుల మీద, ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తుల మీద ఒక నింద వేయటం అన్నది చాలా పొరపాటు. దీన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. కాబట్టి ఇలాంటివి కూడా నిరాధారమైన ఆరోపణలు చేస్తే దీని మీద మళ్ళీ మేమే తిరిగి కోర్టుకి వెళ్ళి తగిన చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధం అవుతామని చెప్పి తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను కొరుపోలు చిన్నారావు, దుప్పెర్ల సర్పంచ్ని మాట్లాడుతున్నాను. ఈరోజు తిమ్మరాజుపేట గ్రామంకి సంబంధించిన అంగన్వాడీ వర్కర్ గురించి ఒక తప్పుడు వార్తను ప్రచురితం చేయడం జరిగింది. దానిని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఈరోజు మేము పత్రికాముఖంగా తెలియజేసేది ఏంటంటే, ఎవరైనా ఒక ఆరోపణ చేస్తే దానికి ఎవిడెన్స్ ఏమైనా ఉందా, కొద్దిగైనా నమ్మడానికి ప్రాథమిక ఆధారాలు ఏమైనా ఉన్నాయా అన్నది చూసి ఆ వార్త ప్రచురించాలి. లేకపోతే కోర్టు ద్వారా పరువు నష్టం దావాలు కానీ ఇవన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది. మేము కంపల్సరిగా కోర్టుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ సభాముఖంగా మేము తెలియజేసేది ఏంటంటే, అంగన్వాడీ పోస్టు 5 అప్లై చేశారు. అందులో ఒకరికి రాలేదని అసంతృప్తితో 4 లక్షలు తీసుకున్నారని చెప్పేసి ఆరోపణ చేయడం జరిగింది. అసలు 4 లక్షలు తీసుకునే వ్యక్తిలా కాదా, తిరిగి కష్టం వస్తే తిరిగి డబ్బులు ఇచ్చే వ్యక్తిలా అన్నది ఇక్కడున్న నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. సతీష్ కుమార్ అనే వ్యక్తి ఎంత నిజాయితీపరుడో, ఎంత స్నేహశీలి, దానగుణం ఉన్న వ్యక్తో అందరికీ తెలుసు. ఇలాంటి పోస్టులకి ఎమ్మెల్యే గారిని బదనాం చేయాలని మాత్రం చూస్తే ఇంక ఊరుకునే ప్రసక్తి లేదు. అంతేగాని బురదలు మాత్రం జల్లితే వీళ్ళందరూ పరువు నష్టం దావాల కింద కోర్టులు ఫేస్ చేయవలసి వస్తుంది. మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. కొన్ని నెలల క్రితం అంగన్వాడీ వర్కర్ పోస్ట్కి ఖాళీలు ఉంటాయంటే అప్లై చేశాను. ఎస్సీ వర్గం మీద వాళ్ళకి ఇస్తానంటే అప్లై చేసుకొని అన్ని సర్టిఫికేట్లు హ్యాండ్ ఓవర్ చేసి ఈ పోస్ట్కి అర్హురాలను అయ్యాను. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ బేస్ చేసుకొని ఈ రోజు నాకు ఈ పోస్ట్ రావడం జరిగింది. మా ఆవిడ రీసెంట్గా అంగన్వాడీ పోస్ట్కి టీచర్గా ఎన్నుకోబడింది. మా పోస్ట్ను పోగొడదామని చెప్పేసి ఎమ్మెల్యే గారికి వీళ్ళు డబ్బులు ఇచ్చారు అని చెప్పేసి గట్టిగా అక్కడ కావాలని దీక్షలు అవి పెట్టించి కావాలని ఆరోపణలు చేస్తున్నాడు. మేము ఎటువంటి తెల్లి తోడుగా చెప్తున్నాను, ఊరు మొత్తానికి తెలిసి మేము ఎలాంటి వాళ్ళం అని చెప్పేసి అని. ఎమ్మెల్యే గారికి కానీ సతీష్ గారికి కానీ ₹1 కూడా తీసుకోకుండా వేళ పని చేశారు. వాళ్ళకి జీవితాంతం కూడా మేము రుణపడి ఉంటాము. కలెక్టర్ గారు అలాగే ఆర్డీఓ గారు ఇవన్నీ ఎంక్వైరీ చేసుకునే మా ఆవిడకి పోస్ట్ ఇచ్చారు. అలాంటిది సతీష్ గారి మీద, సుందర విజయ్ కుమార్ గారి మీద నిందేస్తే మాకే చాలా బాధగా ఉంది. మీ5 లోకల్ న్యూస్ ఛానల్